హలో అండి, హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈ రమణా శ్రీదేవి మళ్ళీ వచ్చేసామండి. మళ్ళీ వచ్చేసిండ్రు. మళ్ళీ ఏం వెరైటీతో వచ్చిండ్రో చూస్తుండ్రా. ఈరోజు పెద్ద వెరైటీస్ ఏం లేవండి. ఉల్లి పొరకల ఎగ్ కర్రీ చేసేసిన నేనే ఇందాక. ప్లేన్ రైస్, ఒక మిర్చి, ఇదేంటి లెమన్ పీసు, ఆనియన్, చివర్లో ఒక ఫ్రూట్. ఈ ఫ్రూట్ ఏంటో తెలుసా? చూడండి, చూసి ఫ్రూట్ ఏంటో కామెంట్ చేయండి. నేనైతే చెప్పను పేరు. ఓకేనా, స్టార్ట్ చేసేసుకుందామండి. 12 అయింది. ఈరోజు ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. స్టార్ట్ చేద్దాము. ఇవి మిర్చి ఏదో నేను వద్దు, మిర్చి కొంచెం మరీ హెవీ క్వాంటిటీ తిన్నా కూడా ప్రాబ్లం అవుతుంది కదా. రోజు తినే క్వాంటిటీలోనే పోటీ పెట్టుకుందాం బావా అని చెప్పిన. బావయ్య మళ్ళీ మిర్చి ఒకటి పెట్టిండు. సప్పగా ఏం బాగుంటుందని మిర్చి ఒకటి పెట్టిండు. మళ్ళీ ఎక్కువ తిన్నా కూడా ప్రాబ్లమే కదండి హెల్త్కి. అందుకే మనం ఎంత అయితే తింటామో అంతే క్వాంటిటీలో పోటీ పెట్టుకుందాం. ఓకే అండి, 1 2 3. మా బావ స్టార్ట్ చేసేసిండు, కనిపించిండు. మిర్చి కూడా సగం కొట్టుకొని పెట్టుకున్నాడు. చూడు సగమే ఉంది మరి అలా. రోజు తిన్నారది వెళ్ళాలని నేను చూడముందు కొనుక్కున్నట్టున్నాడు సగం. వరకే టైం కావట్లే. ఈ ఆనియన్స్ తినకపోతే కాదు, ఆనియన్స్ ఏమో రోజు పెట్టారు. నూనె బాగా కూరనైతే ఉల్లిఆకులు అయితే మస్తు టేస్ట్, ఫ్లేవర్ మస్తు తెలుస్తుంది. ఉల్లికాడలు, ఎగ్, ఉల్లిఆకుల ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మంచి స్మెల్ వస్తుంది. ఉల్లికాడలు స్మెల్ అయితే ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన ఫస్ట్ ఛానల్లో చూడండి. కర్రీ బాగుంది, చాలా బాగుంది. ఉల్లికాడలు, ఎగ్ ఫస్ట్ వీడియోలో ఉంటుందండి, చూడండి. సహో 414 ఉల్లిగడ్డలు ఓడే పోవాలంటే శ్రీదేవి సంపించి పెడతాను. ఉల్లిగడ్డలు నాకు ఓడే పోవాలంటే కదా పెద్దకుంది. పోటీ ఓడిపోవన్నా తిరుపతి కాకుండా తినాలి. పోటీ తీసుకుంటాడు ఆట కాబట్టి ఏం కాదు. ఆట తప్పుడే సీట్ నడవగానే హాట్ అవుతుండే. ఎక్సలెంట్. దేని దానికే మాట, ఏ మాట ఆ మాట కానీ కర్రీ మాత్రం ఆ ఫ్లేవర్ సూపర్ వస్తుంది. ఉల్లికాడల ఫ్లేవర్తో ఇది ఎప్పుడో మా అమ్మ ఉన్నప్పుడు వేసు చాలా రోజులు అంటే బాగా చాలా రోజులు కొత్తలా మొత్తం ఉన్నప్పుడు చేసేది. ఈ అత్తమ్మ చనిపోయినప్పటి నుంచి అసలు చేయలేదు ఎప్పుడు దాదాపుగా. ఎందుకో ఇలా చేయాలనిపించింది కర్రీ. బాగుంది టేస్ట్ అయితే. ఇప్పుడే ఎట్లుండేది మరి కర్రీలో లెమన్ టేస్ట్ మంచిగా. లెమన్ పెట్టుకున్నాం కాబట్టి మీరు కూడా మరి పసే పడు. ఈ కర్రీకి కొంచెం లెమన్ టేస్ట్ మంచిగా లేదు ఫ్రెండ్స్. చికెన్ మటన్లో అయితే నచ్చుకుంటాయి కానీ అట్టి కర్రీ సూపర్ ఉంది. ఇలా అలా కర్రీ ఫ్లేవర్ పోతుంది లెమన్ తింటే. ఇంకా పక్క పెట్టు. కర్రీ అయితే తప్పకుండా చూడండి. మా ఫస్ట్ ఛానల్లో పోయి చూడండి, సూపర్ ఉంటుంది. ఒకసారి కర్రీ చేసుకొని చూసి మరి ఎల్లుందో కామన్ పెట్టండి. పనిష్మెంట్ ఏంటి? పనిష్మెంట్ చెప్పలే, నువ్వే చెప్పిగా. నేనే చెప్తా ఎట్లయినా. లేదు నేను విన్నా, నేను నువ్వు కాదు. వంటలు హెల్ప్ చేయాలి నువ్వు ఓడిపోతే. అంతేనా? వంటలు ఏం కాదంటే అది పెద్ద విషయం. హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న పని కూడా చేయడం అన్న. ఎంత పని చెప్పించుకుంటేనా నీకు తెలియాలి కదా. చెప్పడం పడా. అయిపోతాను అయిపోతాను వెళ్తాను ఇంజన్ వెళ్తాను స్పీడ్. పూజ అయితే ఎట్లా తింటారు కదా ఫ్రెండ్స్.
ఎక్కువ కావాలి. రోజు తిన్నట్టు తినచ్చుగా మెడమెడగా పచ్చి పెట్టుకో రోజు నచ్చుతుంది తీసుకుంటావా ఎవరైతే నిజుడికి పిండి కూడా ఏం చేస్తావు రోజంతా ఇప్పుడు అయిపోయినా పిండి కూడా పిండి కూడా నువ్వు ఓడిపోతే వాళ్ళు వినాలి లేదు నడవై మనం తిరుగుడే మంచిగా తెలుస్తుంది అయిపోలేక వాళ్ళు అయిపోయారు ఇలా ఫాస్ట్ ఫాస్ట్ దగ్గర పెట్టి తినాలనుకున్నా కుమ్ము రాలేదు చూడాలి శ్రీదేవి తినాలనుకున్నా కుమ్మి ఇచ్చి పెడతాను ఫ్రూట్ ఏంటో అయితే కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ పారే చిత్రం నేనే విన్నారు అంతా అయిపోయింది నేనే విన్నారు ఫ్రూట్ టేస్ట్ మనం ఇచ్చినప్పుడు అంత అయింది ఇప్పుడు అంత అయింది చూసారా ఫ్రెండ్స్ నేనైతే అని చెప్పి కదా నేనే విన్నారు ఓకే పనిష్మెంట్ బట్టలు వింటుడు నీదే నీదేనా పనిష్మెంట్ ఓకే ఫ్రెండ్ మా బాబు స్కూల్కి వెళ్ళిండు స్కూల్కి వచ్చిన తర్వాత పనిష్మెంట్ ఏందనేది మా వాడు డిసైడ్ చేస్తాడు నెక్స్ట్ వీడియోలో ఇది పనిష్మెంట్ ఏందనేది నేను చెప్తాం మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం